పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. గ్రీన్ ట్యాక్స్ నిర్మాణంలో నంబర్ 1 దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న హిందుస్థాన్ షిప్ యార్డ్ 40, 60, 80 టన్నుల గ్రీన్ ట్యాక్స్ నిర్మాణాలు. గత నెల 23న విశాఖ పోర్టుకు 2 60 టన్నుల ట్రక్స్ ఒప్పందం. ఒక్కో టగ్గుని 8 నుంచి 12 లోపే తయారు చేసేలా 2030 నాటికి పోర్టులో 50% గ్రీన్ ట్యాక్స్ ఉండాలని గ్రీన్ ఇండస్ట్రీ విభాగంలో దూసుకెళ్లేలా హిందుస్థాన్ షిప్ యార్డ్ అడుగులు వేస్తుంది. 2030 నాటికి గ్రీన్ షిప్ బిల్డింగ్కు గ్లోబల్ హబ్గా మారాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకున్న నేపథ్యంలో హెచ్ఎస్ఎల్ కూడా అదే దారిలో పయనిస్తుంది. ఇంధన వనరుల ఆదాతో పాటు కాలుష్య నియంత్రణకు అనుగుణంగా గ్రీన్ ట్యాక్స్ నిర్మాణంపై దృష్టి సారించింది. ఒక్కో టగ్గును ఏడాదిలోపై పూర్తి చేసి అందించేందుకు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ గ్రీన్ ట్యాక్స్ నిర్మాణంలో దేశంలో నంబర్ 1గా ఎదిగేందుకు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తుంది. విశాఖపట్నాన్ని కేవలం షిప్ రిపేర్ హబ్గా మాత్రమే కాకుండా షిప్ బిల్డింగ్ హబ్గా తీర్చిదిద్దేలా 19,048 కోట్లతో 5 భారీ యుద్ధ నౌకల నిర్మాణ పనులను దక్కించుకున్న షిప్ యార్డ్ గ్రీన్ టెక్ హబ్గా మారింది. 2025 నాటికి అన్ని ప్రధాన ఓడరేవుల్లో గ్రీన్ టెక్ల వినియోగం ప్రారంభించి 2030 నాటికి ఈ సంఖ్య అన్ని పోర్టుల్లో 50% చేరుకోవాలని కేంద్ర జలవనరులు, పోర్టులు, జల రవాణా మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. దీని ద్వారా కర్బన ఉద్గారాల నియంత్రణని గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని అన్ని పోర్టులు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టగ్ల ఆర్డర్లో అత్యధికంగా వచ్చే అవకాశం ఉందని షిప్ యార్డ్ ఆ దిశగా సన్నద్ధమవుతుంది. గత నెలల్లోనే విశాఖ పోర్టుకు 60 టన్నుల టగ్స్ నిర్మాణాలకు ఒప్పందాలు జరిగాయి. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వెసల్స్ నిర్మాణంపై దృష్టి సారించాలని షిప్ యార్డుల్ని ఆదేశించింది. ఇందులో భాగంగా తొలి దశలో ట్రక్స్ నిర్మాణం చేపట్టనుంది. ఎలక్ట్రికల్ ట్రక్స్ నిర్మాణంలో ఏడాది స్వయం ప్రతిపత్తి సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకోసం R&D సంస్థలు MSMEలతో సమన్వయం చేసుకుంటూ 2 రకాలైన గ్రీన్ ట్రక్స్ని నిర్మిస్తున్నారు. 40 టన్నులు, 60 టన్నులు, 80 టన్నుల ట్రక్స్ని ఆయా విభాగాలకు అందించనుంది. ఎనర్జీ మేనేజ్మెంట్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, స్టోరేజ్ సిస్టమ్, హై పవర్ ఎలక్ట్రానిక్స్, హై ఎఫిషియన్సీ ఇలా భిన్నమైన టెక్నాలజీతో వీటి నిర్మాణాలకు అడుగులు పడ్డాయి. నిర్మాణ సమయాన్ని కూడా కుదించేలా టగ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీనివల్ల కేవలం 8 నుంచి 12 నెలల్లో గ్రీన్ టగ్స్ని నౌకాయాన సంస్థలకు డెలివరీ చేయగలమని షిప్ యార్డ్ ధీమా వ్యక్తం చేస్తుంది. టగ్ బోట్స్ని పెద్ద కార్గో షిప్లకు లాగడం, బెర్త్ నుంచి సముద్రంలోకి నెట్టడానికి, భారీ షిప్స్కు పోర్టుల భద్రత, అత్యవసర అవసరాల కోసం స్టాండ్ బై నౌకగా వినియోగించుకోవడానికి ఇలా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. భారీ షిప్స్ను లాగినప్పుడు లేదా నెట్టినప్పుడు మాత్రమే టగ్స్కు అధిక శక్తి అవసరమవుతుంది. ఒక టగ్ జీవితకాలంలో కేవలం 5 నుంచి 10% వరకు మాత్రమే హై పవర్ను వినియోగిస్తుంది. అందుకే డీజిల్ ఇంజిన్ని వినియోగిస్తారు. వీటి స్థానంలో ఎలక్ట్రిక్, సోలార్తో ఎనర్జీకి గ్రీన్ టెక్స్ నిర్మాణానికి షిప్ యార్డ్ సిద్ధమవుతుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం గ్రీన్ టెక్స్కు డిమాండ్ రానున్న తరుణంలో వాటి నిర్మాణంపై అధికారులు దృష్టి సారించారు. షిప్పింగ్ పరిశ్రమలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం పెరుగుతుంది. ఇందులో భాగంగా భారీ బ్యాటరీలు, సోలార్ ఎనర్జీ, CNGతో నడిచే హైబ్రిడ్ ట్రక్స్ నిర్మించనున్నారు. ఈ ట్రక్స్ అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. కేవలం పోర్టులు, తీర ప్రాంతాల్లో మాత్రమే పనిచేస్తాయి. ఇప్పటికే దేశంలోని వివిధ పోర్టులు, టక్స్ ఆపరేటర్స్, షిప్పింగ్ కంపెనీలతో ఆర్డర్ల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే గ్రీన్ ట్రక్స్ నిర్మాణంలో HSL నంబర్ 1గా నిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.